యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెదరావులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మూటే బాలుగారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 2019 నుంచి చేస్తున్నారు సార్. పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు పథకాలు కూడా మంచిగా వస్తున్నాయి సార్. రేషన్ కార్డు ఒకటి, సన్న బియ్యం, ఇప్పుడు ఫ్రీ బస్సు, అప్పుడు చెప్పిన హామీలలో ఒకటి నెరవేరుతుంది. గృహజ్యోతి అనేది కరెంటు బిల్లు కూడా మంచిగా వస్తుంది. ప్రజలలో మంచిగా ఉంది. ఇప్పుడైతే అప్పుడు కూడా అధికారం లేనప్పుడు కూడా కష్టపడినాం. అప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తూనే ఉన్నాం. పోయినసారి మంచిగానే అందరిని వాళ్ళకి ఇలా జాయిన్ చేయించినాం. మెజార్టీ ఇచ్చినాం. 300 చిల్లర మెజార్టీ ఇచ్చింది ఎమ్మెల్యేకి. ఎంపీకి వచ్చే వరకు ఇంకా 50 పెరిగినాయి. అప్పటి సంది వచ్చినప్పటి సంది పోతంశెట్టి వెంకటేశ్వర అప్పుడు ఫస్ట్ టైం నిలబడినప్పుడు ఆయన కోట్లు వేసినాం. పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కష్టపడుకుంటూ వస్తూనే ఉన్నాం. అదృష్టాన్ని మంచిగా ఉంది. ఇప్పుడు పథకాలు కూడా అన్నట్టు ఇంకొకటి అన్నీ నెరవేరుతున్నాయి. ఇంకా మొన్న కూడా ఇది ఏంది రైతు భరోసా కూడా పడ్డాయి. దాంతోనే రైతులు జర బాధలో ఉండే ఇప్పుడు పడ్డాక అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ అయ్యింది. చెప్పిన హామీలు అన్నీ అవుతూనే ఉన్నాయి. రుణమాఫీ కొంతమంది కాలేదని అంటున్నారు. ఏదో ఇక 5-6 మంది మిగిలి రూల్లో అవి 2 లక్షల పైననో ఏదో ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సన్నోట్లకు 5,000 బోనస్ కూడా కొంత ఈ మనకి ఇక్కడ పెట్టలేరు. సన్న ఓట్లు ఇక్కడ పెట్టలే. ఈసారి పెట్టిర్రు. ఇప్పుడు నెక్స్ట్ పంటకి పడతాయి. మరి గత సర్పంచ్ ఆయాలో మీ గ్రామం ఎలా అభివృద్ధి సంక్షేమం జరిగింది? ఇప్పుడు మొన్న ఉన్నప్పుడు సీసీ రోడ్లు ఇవి వచ్చినాయి. గతంలో సమస్యలు ఉంటాయి చాలా వరకు కూడా. మరి అవి ఏ విధంగా పరిష్కారానికి చొరవ చూపారు గత సర్పంచ్? ఇంతకుముందా మొన్న తాజా మాజీ ఇక అవేనా ఇప్పుడు గ్రామ పంచాయతీ వచ్చింది. అప్పుడు ఇక అండర్ డ్రైనేజీలు ఇక ఊళ్ళలో ఉండేవి ఇవే చిన్న చిన్న సమస్యలు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది గత 10 ఏళ్లలో? ఇవి అయితే రేషన్ కార్డు రాలేదు. బీఆర్ఎస్ అయితే ఏమీ మాకు రాలేదు. ఓన్లీ రైతు బంధు ఒకటే పడ్డది. అప్పుడు ఈ సన్న బియ్యం లేవు. ఈ రేషన్ కార్డు లేక 10 ఏళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా ఎదురు చూసారు రేషన్ కార్డు కావాలని. ఒక్కరికి కూడా రాలే. ఇందిరా మిల్లు ఒకటి రాలే అప్పుడు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరా మిల్లులైనా రేషన్ కార్డు అయినా సన్న బియ్యం అయినా ప్రజలకైతే ఇప్పుడే సంతోషంగా అందరూ ఉన్నారు. గత మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? ఇంక సీసీ రోడ్లు తప్ప మాదికి ఏం కాలేదు. సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు అయినాయి. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. వచ్చి 20 నెలలు అవుతుందిగా. సీసీ రోడ్లు అయినాయి. చిన్నవి అవుతున్నాయి ఇప్పుడే. ఇంకా అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేసింది కానీ ఇంకా వాళ్ళు శంకుస్థాపన చేసిపోయారు. మనం ఇంతకుముందు ఫస్ట్ గెలవగానే చేసినాయి. 2 రోజులు పడ్డాయి 9వ వార్డుకు. అవి జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయి. మరి తీరుతున్నాయి. ఇప్పుడు కాగితం రాసుకున్నాయి కొన్ని. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింది ఇప్పుడు లావణ్య పట్ట అవుతున్నాయి భూభారత్ర. అది కూడా 10 ఏళ్ళ సంది కేసీఆర్ హయాంలో ఒక్క పట్ట కాలే, ఎవరు రాలే. కొన్నోళ్ళకి భయం ఉంది అయితేయా కాదా అనే నమ్మకం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మళ్ళీ ప్రజలకు నమ్మకం వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుందో మళ్ళీ అది ధైర్యం వచ్చింది. ఇప్పుడు గతంలో వీఆర్ఓ గత ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది. ఎట్లా ఉంటుంది? అది వస్తేనే మంచిగా. ఇప్పుడు అది వచ్చే కేసీఆర్ అది తీసేసి వాళ్ళ మొత్తం ఎవరు పడితే వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు డబల్ రిజిస్ట్రేషన్ కాదు, ఇది ఏది కాదు. వీళ్ళు వస్తేనే వ్యవస్థ మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అంటే ఈ పక్కనే మూసీ నది పారుతూ ఉన్నది. ఈ మూసీ నది మొత్తం కూడా కలుషిత వాటర్ అయిపోయింది. పొల్యూటెడ్ వాటర్. అది కూడా దుర్గంధంతో వచ్చే వాటర్. దాంతో పండిన పంటలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆ పంటలు ఎవరైతే మా జనాలు తీసుకుంటారో అది విపరీతంగా లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇది అంటే ఇక్కడ ఈ వాటర్ కూడా వ్యవసాయ సాగుకు యోగ్యం కాదని కూడా గతంలో కూడా సైంటిస్టులు చెప్పారు. ఇది ఏమైనా పూల తోటల సాగుకే పనికొస్తుందని అంటున్నారు. మరి దీన్ని మూసి ప్రక్షాళన కోసం సీఎం గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి ఎలాంటి చొరవ చూపుతున్నారు? ఇప్పుడు మొన్ననే మళ్ళీ చెప్పిండు మూసి పక్షాన్ని ఖచ్చితంగా చేస్తున్నారు. డబ్బులు కూడా రిలీజ్ చేసిండు. అదైతే ఇక అందరికీ మంచిది. రైతులకు కూడా మంచిదే. ఇక్కడ వ్యవసాయం కూడా మంచిగా వెళ్తాయి. ఆ మూసితోనే ఇప్పుడు నీళ్ళు ఏంటంటే సేను అడ్డం పడడం, హైట్లు ఇవ్వడం, అడ్డం పడడం ఎక్కువ అయిపోతుంది మూసి వల్ల. దానివల్ల విపరీతమైన జబ్బులు వస్తున్నాయి అంటుంది ఇక్కడ స్థానిక ప్రజలు కూడా. ఆ వాటర్ కంటే ఏదైతే పొలాలలో పారిస్తారు కదా, ఇక్కడ మనుషులకు కూడా రోగాలు వస్తున్నాయి అంటున్నారు. వాటి నుంచి కూడా వస్తున్నాయి. అంటే ఇన్ని ఏళ్ళ సంది ఉంది కదా ఇప్పుడు వచ్చి పాలన. ఇప్పుడు మూసిపక్షణ అని చెప్పి దీన్ని ఇన్ని ఏళ్ళ సంది ఎవరు పట్టించుకోవాలి. అది పట్టించుకోవాలి కాబట్టి అది గత ఏళ్ళ సంది ఉన్నదా. ఇప్పుడు వచ్చి 20 నెలలు అయితే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఆల్రెడీ సంఘం కాడ దేవుని కాడ చెప్పిపోయాను కాబట్టి సీఎం ఖచ్చితంగా చేస్తాడు మూసిపక్షణ. ఇక్కడే వచ్చి చేసిండు సంఘం దగ్గర. ఇప్పుడు సర్పంచుల కాలం కూడా ముగిసి దాదాపు 20 నెలలు కావచ్చు.
ఈ స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఆ కార్యదర్శి మా దగ్గర డబ్బులు లేవు కేంద్రం నుంచి కానీ పాలన వచ్చింది కానీ సర్పంచ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఒక చెత్త ట్రాక్టర్ తిరగాలన్నా ఎవరిని అడగలేకపోతున్నారు. ఒక బల్బు పోతే బల్బు వేయలేకపోతున్నారు. అలా డీజిల్ లేదంటాడు, ఇలా బల్బు లేదంటాడు, బడ్జెట్ లేదంటాడు. సర్పంచ్ ఉన్నాను సొంతం అయ్యో ఇదో నిధులు తెచ్చి ఏదో ఒకటి పెడతారు. పాలన లేదు కూడా చాలా ఇబ్బంది. అధికారం వచ్చింది కానీ కింది స్థాయిలలో లేదు, గ్రామ స్థాయిలలో అందరికి ఇబ్బందులే ఉంది. ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. ఎవరి దగ్గర పోయి ఒక పింఛనాడు రామన్నా సెక్రటరీ కూడా ఏం చేస్తలేడు, పైకి వెళ్ళాలని నేనేం చేయాలంటాడు. సర్పంచ్ అనే వ్యక్తి ఉంటే ఊరాలను ఎవరు ఉంటుంది, ఎవరికి ఏం లేదని చూసి రాసి పెడతారు. అది ఇబ్బంది అవుతుంది వ్యవస్థ అయితే. మరి ఎక్కడ జాపేది ఎలక్షన్లకు ఎందుకు పోతలేదు ప్రభుత్వం అంటారు? ఈ బీసీ రిజర్వేషన్ అని ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా మీరు? జరుగుతుంది. అది జరగకుండా అది అనకుండా ఇప్పుడు పాత రిజర్వేషన్ పెట్టినా ఇప్పటివరకు 20 నెలల పరిపాలన ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 నెలలకు వస్తుంది. సర్పంచులు ఇప్పుడు కొత్తగా పెట్టినా కానీ 2 నెలల ప్రభుత్వం పోయినట్టే. పథకాలు ఏంది ఆ బిల్లులు ఆగిపోతున్నాయి. సెక్రటరీ దగ్గర డబ్బులు లేవు అంటాడు. ఏ బిల్లు అడిగినా డబ్బులు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది గ్రామ పంచాయతీలో. ప్రధానంగా ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటేనే స్థానిక సర్పంచ్లు ఉండాలి. సర్పంచులు ఉంటేనే కదా గ్రామాల అభివృద్ధి. సర్పంచ్ ఉంటేనే అన్ని వ్యవస్థ జరుగుతుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు డీజిల్ లేదన్నా ఏది లేదన్నా ఊళ్ళో ప్రాబ్లాలు ఉంటాయి కదా, సర్పంచ్కి వచ్చి చెప్తారు. సెక్రటరీ వేరే ఊరు ఆయన ఉంటాడు, ఆయన ఊరు కాదు. రేపు ట్రాన్స్ఫర్ అయితే వేరే ఊరికి వెళ్ళిపోతారు. గ్రామ సర్పంచ్ అంటే ఊరోడు కాబట్టి ఎవరెవరికి ఏ వాడికి ఏ ప్రాబ్లం ఉందని ప్రజలు వచ్చి చెప్తారు కదా. దానివల్ల ఇప్పుడు చెత్త డాక్టర్కి అయినా బల్బులు అయినా ఏ వాడికి ఏమైందని సర్పంచ్కి చెప్తారు. సెక్రటరీకి అన్నీ చెప్పాలంటే చెప్పలేరు కదా, వ్యవస్థ లేక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది బీబీ నగర్ ఇటు దగ్గర ఉంటుంది, ఇటు పోతే బోధాన పోచంపల్లి పర్యాటక కేంద్రం, అది అక్కడ బోధాన పోచంపల్లి. ఇక్కడ స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి అంటారు? దేని అర్థం ఫ్యాక్టరీల ద్వారా పారిశ్రామికంగా ఇక్కడ ఉన్నాయి కదా, ఫ్యాక్టరీల ద్వారా స్థానిక ఫ్యాక్టరీ ఏం లేదు, దోతి కూడా దిక్కే ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ యువతకు కూడా కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా మా దృష్టి తీసుకొచ్చారు. అది ఎమ్మెల్యే దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా మీరు? చెప్పినాం చేద్దామని చెప్పిండు. ఇక సార్ ఏంటంటే అప్పుడు మేము గెలిచిన కొత్తగా పోయినాం, మళ్ళీ చేస్తాం. మొన్న కూడా మళ్ళీ చెప్పినాం డెవలప్ చేద్దాం, అన్ని చేద్దాం. ఆ గోస్కొండ రోడ్ కూడా శాంక్షన్ అయింది కానీ కాంట్రాక్టర్ రాలేదని అని చెప్తుంది. ఆ రోడ్ కూడా చాలా ఇబ్బంది, కొంచెం రోడ్లు కూడా బాగా మొత్తం గుంతలమయమే అయిపోయింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఏళ్ళ క్రితం అవుతుంది, అది 10 ఏళ్ళ సంది పోయింది. అప్పుడు కేసీఆర్ హయాంలో పైలశేఖర్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక 20 నెలలు అయితే ఖచ్చితంగా చేపిద్దామని చెప్పింది ఎమ్మెల్యే సార్. గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది? పైలశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేనా? రేషన్ కార్డు అది ఒకటి ఇబ్బంది, రైతు బంధు ఒకటి వేసిండు. ఈ సన్న బియ్యం చెప్పలే, ఈ ప్రభుత్వం కూడా చెప్పలే, చేసింది. దళితుల్ని ముఖ్యమంత్రి అని అల్లమైనసే దళిత బంధు అన్నాడా, అది ఫెయిల్ అయ్యిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, అది ఫెయిల్. ఏది చెప్పిన మాటలు నెరవేర్చలేదు. ఇక్కడ స్థానిక యువత నిరుద్యోగులు మద్దతు తీసుకొచ్చారు. నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించలేదని కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించే అవకాశం ఉందంటారు? ఉంది అన్న. ఎందుకంటే ఇప్పుడు 20 నెలలు అవుతుంది కాబట్టి ఒకటి ఇంకా చేసుకుంటూ వస్తుంది. యువకులకు కూడా రాజ్య వికాసం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని ఇక్కడ స్థానిక యువత మద్దతు. అవును, అందరూ పెట్టుకున్నారు పథకాలు, అందరూ పెట్టుకున్నారు. ఖచ్చితంగా నెరవేరుతుంది. 6,000 కోట్లు కూడా రిలీజ్ చేసిన అన్నాడు, 100% చేస్తాడు. మహిళలకు 2,500 అన్నారు. పెన్షన్ కూడా పెంపుదల అన్నారు. పెన్షన్ పెంపుదల వచ్చే నెల అంటుండు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయాక అన్ని చేస్తాడు. ఇక ఇంకొకటి చేసుకుంటూ వస్తాడు. బాగా గ్రామంలో బాగా కుక్కలు పెడతా కోతులు పెడతా బాగా వేధిస్తుంది అంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది ఉందన్న, అది చేపియాలి, అది నియంత్రించాలంటున్నారు. కుక్కలు అయితే చాలా ఉన్నాయి, కోతులు చాలా బాధ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒకసారి పట్టించారు. దాన్ని కూడా ఎమ్మెల్యేకి చెప్పి దాన్ని చేసి మరి మనం అధికారం లేదు, మనం చేయలేం కదా. ఏది సార్కి చెప్పి చేపిస్తాం. కుక్కలు అయితే చాలా చిన్నపిల్లలను కడుతున్నాయి, చాలా ఇబ్బంది ఉంది. అది మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓటమికి గల కారణాలు ఏమి? అంటే మనము ఫస్ట్ టైం నిలబడ్డాం, అవగాహన లేదు. అధికార పార్టీ కాదు, ఎమ్మెల్యే లేడు. అప్పుడు అలా అధికార పార్టీ విపరీతంగా ఇక డబ్బు పంచడం, అది పంచడం. కొంచెం అధికారం ఉన్న పార్టీకి ధైర్యం ఉంటుంది. మనం లేకున్నా అంత ధైర్యంతో వచ్చినాం. అధికారం లేకున్నా కానీ 26 ఓట్లతో ఓడిపోయినాం. ఇప్పుడు బాగా బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు అధికారం రాకముందుకు నియంత్రిస్తాము, మద్యపాన నిషేధం చేస్తాం అంటున్నాయి. ఈ బెల్ట్ షాపులు నియంత్రించకపోవడంలో ఎంతోమంది తాగుడు బానిసపోయి ప్రజలు ఇబ్బంది మహిళలు, ప్రజలు, కుటుంబాలే చిన్న భిన్నం అవుతుంది. ఈ నియంత్రణ చేయాలంటే ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? బెల్ట్ షాపులు తీసేస్తేనే మంచిది అన్న. వైన్స్లో ఉన్నాయి ఆల్రెడీ బెల్ట్ షాపుల. మున్గోడు డిస్ట్రిక్ట్ మొత్తం రాజగోపాల్ రెడ్డి సార్ మొత్తం తీపిస్తుండు. ఇక్కడ కూడా ఈ సారు చెప్పి అన్నీ బంద్ చేపిస్తే మంచిగా ఉంటుంది. బెల్ట్ షాపులు అయితే బంద్ అయితేనే మంచిది. మా ఊరికి ఏమైందంటే బెల్ట్ షాపు వేలం వేస్తారు. 80,000 వస్తే జాతరకు 80,000 ఇస్తారు. ఏది రంగనాయక స్వామి జాతరకి, అది వేలం వేసి. ఈ గ్రామంలో కూడా స్థానికంగా కొన్ని టెంపుల్ కానీ ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటున్నారు స్థానిక ప్రజలు.
మరి ఆ డెవలప్మెంట్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? ఉంది. ఇప్పుడు శివాలయం గుడి కట్టాలి. శివాలయం గుడి మొత్తం లేదు, చాలా ఏళ్ళ కింద ఉంది. శివుని గుడి కట్టాలి. ఈ రంగనాయక స్వామి జాతర 1 year మంచిగా అవుతుంది. మేము ఇప్పుడు ఆ గుడి కట్టాలి, శివుని గుడి కట్టాలి అనుకుంటున్నాం. యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడి జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటున్నారు. యువతకు మార్పు రావాలంటే యువకుడిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డ్రగ్స్ కొంచెం తగ్గింది. అప్పుడు ఉండే మేము కూడా కానిస్టేబుల్ కేసు కూడా చెప్పి పట్టిస్తామని చెప్తే కొంచెం మానేరు, ఎవ్వరు లేరు. ఇప్పుడైతే లేరు. ఒక సంవత్సరం కింద బాగుండే, ఒక 10-20 మంది పోరలు ఉండే, ఇప్పుడు తగ్గిరు. వీడైతే లేరు. మీకు అధిష్టానం అవకాశం కల్పిస్తే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేస్తాం. మీరు పోటీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి సమగ్రమైన? ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు శివుని గుడి కట్టాలి, ఊరికోటి ఫంక్షన్ హాలు, గుళ్ళు చాలా ఉన్నాయి, చిల్లర ఉన్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఎర్లైపోతుంది. పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ ప్రలోభాల ద్వారా ప్రజాస్వామ్యానికి కూని అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు చైతన్యం ఉండాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? అయితే ఇప్పుడు డబ్బులు లేకుండా సానుభూతి ఉంటే సరిపోతుందన్న. వ్యక్తిగతంగా మంచితనం ఆ జనానికే తెలిసి ఉంటుంది, మంచి పని చేస్తాడు చేయడం. ఈ డబ్బులు మందు వంతకున్నా ఓటేస్తారు. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకు 5 ఏళ్ళ దాకా ఆ 1000 రూపాయలు కాదు. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పని చేయాలంటే ఆ చెయ్యి మళ్ళీ దాపి మళ్ళీ పైసలు ఆడుతాడు. వర్క్ చేయాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే సర్పంచ్ కూడా గల్లబట్టి అడగొచ్చు, వ్యక్తిగతంగా పని చేయించుకోవచ్చు. పైసలు వంతకుండా మందు తాగకుంటే బెస్ట్. మరి ఫైనల్గా మీ గ్రామ ఓటర్ల ప్రజలకు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఇప్పుడు స్వచ్ఛందంగా ఎన్నుకున్నాం అనుకోనా, వర్క్ మంచిగా అవుతుంది. వచ్చేది నిలదీసి అడిగినా ఆయన సమస్య తీరిపోతుంది. ఇప్పుడు నువ్వు చిన్న పోలీస్ స్టేషన్ కాడికి పోయినా పైసలు అడుగుతారు. అలాంటివి ఉంటే స్వచ్ఛంగా ఎన్నుకున్నాం మనకు, ఒక్క రూపాయి లేకుండా ఆయన సర్పంచ్ జీవులకి వెళ్ళి పెట్టుకుంటే ఏం పెడతారో అన్ని పనులు న్యాయంగా జరిగిపోతాయి, డబ్బులు తీసుకోపోతే. నిస్వార్థ పరులను ఎన్నుకోవాలంట. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.